ఇండియా ఇండోనేషియా ఈ మధ్య కుదిరినటువంటి సబాంగ్ పోర్ట్ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది నిజంగా ఒక అద్భుతం అనే మనం చెప్పుకోవాలి, ఒక మిరాకిల్గా మనం భావించాలి. ఎందువల్ల అంటే సబాంగ్ పోర్ట్ అనేటువంటిది ఎంత కీలకమో, అలాగే సబాంగ్ పోర్ట్ యొక్క జాయింట్ డెవలప్మెంట్ వల్ల భారతదేశం అనేటువంటిది బోత్ ఇండియన్ ఓషన్ రీజన్ అలాగే పసిఫిక్ ఫ్రంట్లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి ఒక శక్తిని పెంపొందింప చేసుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మనం ఇంటర్నేషనల్ అవుట్లుక్తో చూసినప్పుడు కూడా మలాకా జలసంధి స్ట్రైట్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ సుమత్రాకు చెందినటువంటి ఈ పోర్ట్ సబాంగ్ పోర్ట్ ఇటు భారతదేశానికి ఇండోనేషియాకు రెండు దేశాలకు కూడా చాలా కీలకం. అలాగే మన గ్రేట్ నికోబార్ ట్రాన్స్షిప్మెంట్కు జస్ట్ 100 మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఈ సబాంగ్ పోర్ట్ యొక్క జాయింట్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక అత్యద్భుతమైన పొలిటికల్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజీగా కూడా మనం భావించవచ్చు. అది ఎందుకు? ఈ సబాంగ్ పోర్ట్ యొక్క జాయింట్ డెవలప్మెంట్ వల్ల భారత్కు ఉన్నటువంటి ఆ ఎనలేని ఆ క్రియాశీలక ఒక అడ్వాంటేజ్ ఏంటి, అలాగే భారత్కు ఉన్నటువంటి ఇక ఫ్యూచరిస్టిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ మూలాలు ఉన్నటువంటి అలాగే భారతీయ సంస్కృతి అలాగే భారతీయ ఆచార వ్యవహారాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. అలాగే మొదటి నుంచి కూడా హిందూ టెంపుల్స్ కానివ్వండి, ఈనాటికి కూడా ప్రాంబన్ టెంపుల్ మనం అందరూ చూసాం. చెక్కు చెదరకుండా ఆ టెంపుల్ కొన్ని సెంచరీస్గా కూడా కాపాడుతూ వస్తోంది ఆ దేశం. ఇలా భారతీయ కల్చర్కు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉంటూ ఈనాటికి కూడా నాట్ ఓన్లీ సివిలైజేషనల్ కనెక్ట్ ఉంది అని మన ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. కాబట్టి వీఆర్ రియలీ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ సివిలైజేషనల్ కనెక్ట్ విత్ ఇండోనేషియా. మరి అటువంటి దేశంతో ప్రధానమంత్రి మోదీ గారు ఈ మధ్య ఇండోనేషియాకు వెళ్ళినప్పుడు 2018లోనే ఈ ప్రాజెక్టు గురించి ఒక సెమినల్ ఐడియా ఉన్నా కూడా ఇప్పుడు ఈ సబాంగ్ పోర్టును ఇరు దేశాలు కూడా జాయింట్గా డెవలప్ చేస్తామనేటువంటి ఒక అండర్స్టాండింగ్కి రావడం, ఆ అగ్రిమెంట్కి రావడం అనేటువంటిది ఇట్స్ ట్రూలీ హిస్టారిక్, చారిత్రాత్మకమనే మనం చెప్పవచ్చు. అసలు ఈ ఇరు దేశాలకు ఇది ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే మనం ఈ ఒప్పందం ప్రకారం మనకున్నటువంటి కొన్ని మిసైల్స్, బ్రహ్మోస్ కానీ అస్త్రా కానీ ఇవన్నీ కూడా ఇండోనేషియాకు కూడా మనం సప్లై చేసేటువంటి కొన్ని ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా భారత్కు ఈరోజు మన ప్రజెన్స్ అనేటువంటిది మలాకాకు ఈ సబాంగ్ పోర్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ కాల్డ్ ది మౌత్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ది మౌత్ ఆఫ్ మలాకా స్ట్రైట్. అందువల్ల మనకు ఈ మలాకా స్ట్రైట్కు రెండు వైపులా కూడా మన ప్రజెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు ఆల్రెడీ మనం గ్రేట్ నికోబార్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్లో మనం ఉన్నాం కాబట్టి ఆ పాయింట్ నుంచి మనం ఇటు ఇండోనేషియాతో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలను పెంచుకోవడమే కాకుండా ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజన్లో అలాగే మనం ఇన్ అండ్ త్రూ సౌత్ చైనా సీ పసిఫిక్ ఫ్రంట్లో కూడా మనం ఒక అద్భుతమైన క్రియాశీలక పాత్రను పోషించబోతున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసాం సౌత్ చైనా సీలో చైనా చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాదు. దాదాపు అక్కడ ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ కూడా తనవే అంటూ, మినరల్ కంటెంట్ తనదే అంటూ, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ అక్కడ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని తయారు చేసుకుని అక్కడ వార్ బేసెస్ కూడా తయారు చేసుకుంటుంది. లైక్ హౌ అమెరికా మేడ్ గ్యుయామస్ ది వార్ బేస్, ఇప్పుడు ఆన్ ది సేమ్ లైన్స్లో ఇప్పుడు చైనా కూడా అలాంటి ఒక ప్రయత్నం చేస్తోంది. అంటే చైనా తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే మనం చూసాం క్వాడ్లో కూడా భారత్ యొక్క పాత్ర చాలా గొప్పది. మరి మొన్ననే క్వాడ్ ఈ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు అసలు ఇంటర్నేషనల్ వాటర్స్ అలాగే మనం ఇండియన్ ఓషన్ రీజన్ అలాగే పసిఫిక్ ఫ్రంట్ ఈజ్ ఫేసింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ టిపికల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అండ్ సో మెనీ టైప్స్ ఆఫ్ అన్వాంటెడ్ వీఆర్ ఫేసింగ్ సమ్ అన్వాంటెడ్ ట్రబుల్స్ విత్ చైనా. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు మనం ఈ సబాంగ్ పోర్ట్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం
ఈ చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం భారత్కు ఎనలేని మేలును చేస్తుంది. ముఖ్యంగా మనం ఒక్క అనాలజీతో దీన్ని చూడవచ్చు. ఇప్పుడు మొత్తం మనకు పసిఫిక్ ఓషన్ అలాగే ఇండియన్ ఓషన్ రీజన్లో చైనా ఏం చేస్తుందంటే తనకు ఇండియన్ ఓషన్ రీజన్కు డైరెక్ట్ కనెక్ట్ లేనటువంటి ఒక నేపథ్యంలో మయన్మార్ కానివ్వండి, అలాగే పాకిస్తాన్ కానివ్వండి, గ్వాదర్ పోర్ట్ డెవలప్మెంట్తో, అలాగే మయన్మార్, అలాగే చిట్టగాంగ్ అంటే బంగ్లాదేశ్, ఇలా ఒక నెట్వర్క్ ఆఫ్ పోర్ట్స్తో ఇండియన్ ఓషన్ రీజన్ను కూడా స్లోగా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ కూడా జరిగింది. శ్రీలంకలో ఉన్నటువంటి హంబన్తోటి పోర్టును కూడా చైనా ఆక్యుపై చేసుకోవటం, అది తన స్వాధీనంలోకి తీసుకోవటం, అక్కడ కొన్ని తన నిఘా షిప్స్ను అక్కడ నిలబెట్టడం, వాటి ద్వారా భారత్లో జరిగేటువంటి మూమెంట్స్ను పసిగట్టడం, మన డిఫెన్స్ కేపబిలిటీస్ను గుర్తించడం. అలాగే మనం చూసాం, ఈ మధ్యకాలంలోనే మన ఛానల్లో కూడా మాట్లాడాం, మయన్మార్తో తీసుకున్నటువంటి ఈ మధ్య ఏర్పడినటువంటి సంబంధాల వల్ల అక్కడ వాళ్ళు ఒక రేడార్ను కూడా ఇన్స్టాల్ చేశారు. అంటే LPAR అంటాం, లార్జ్ ఫేస్డ్ అరే రేడార్ అని. ఆ రేడార్ సిస్టమ్ దాదాపు 5,000 కిలోమీటర్ల దూరం చూడగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అంటే వాళ్ళ నిఘాను అంత పెంచుకుంటూ పోతున్నారు. అంటే భారతదేశంలో డెవలప్ అయ్యేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ను, ఆర్సనల్స్ను వాళ్ళు క్లోజ్గా వాచ్ చేస్తూ వాటి ట్రాజెక్టరీస్ ఏంటి, వాటి యొక్క ఫోకల్ పాయింట్స్ ఏంటి, వాటి యొక్క టార్గెట్స్ ఏంటి, వాటి కేపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి మనకు దగ్గరలో ఉంటూ ఈ విధంగా భారతీయ ప్రగతిని అడ్డుకోవడానికి చైనా అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే సర్వశక్తులా కూడా అది పోరాడుతోంది భారత్ను సప్రెస్ చేయాలి అని. అందువల్లే మన చుట్టూ ఉన్నటువంటి ఒక అష్టదిగ్బంధనంలాగా తయారు చేసింది. ఇటు ఈవెన్ నేపాల్ను కూడా, అంటే మన ట్రస్టెడ్ ఫ్రెండ్ అయిన నేపాల్ని కూడా మనకు యాంటీగా మార్చే ప్రయత్నం చేసింది. అంటే ఫ్రివ్యూలస్ ఇష్యూస్, అక్కడ ఏదో బార్డర్కు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా అనేక శతాబ్దాలుగా భారత్ నేపాల్కు ఉన్నటువంటి ఆ సత్సంబంధాలను కూడా చెడగొట్టి, అలాగే ఈ రెండు దేశాలను విడగొట్టి చైనా ఏం చేస్తుందంటే ఇప్పుడు తన యొక్క కుటిల నీతికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఉంది. అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, BRI ప్రాజెక్ట్. దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే నెపంతో నేపాల్ని కూడా తన స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ చైనా యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చైనా కంట్రోల్లోనే ఉంది. ఇంకా ఇప్పుడు మయన్మార్తో కూడా అటువంటి ఫ్రెండ్షిప్ చేసుకుంటోంది. మయన్మార్ కూడా ఆ దేశం ఇప్పుడు డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి నేపథ్యంలో మయన్మార్ను కూడా స్వాధీనం చేసుకునింది. మాల్దీవ్స్తో కూడా మనం చూసాం, భారత్తో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి మాల్దీవ్స్ను కూడా అటువైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు భూటాన్ తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఓ రకంగా భారత్కు వ్యతిరేకమయ్యేటువంటి కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసాం, ఇలాంటి ఒక నేపథ్యంలో భారత్ తన యొక్క స్వశక్తిపై నమ్మకం ఉంచుకొని ఈరోజు మనం వీఆర్ హ్యాపీ టు సీ దట్ INS మహేంద్రగిరి అనే ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెజల్ను కూడా ఈరోజు కమిషన్ చేసినటువంటి నేపథ్యంలో భారతీయ నౌకాదళం అనేటువంటిది పుంజుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఇండిజినస్గా డెవలప్ చేసుకునేటువంటి ఒక కేపబిలిటీని, కెపాసిటీని కూడా మనం సాధించుకున్నాం. ఈరోజు ఇండిజినస్గా తయారైనటువంటి షిప్, ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ది నేషన్. మరి అలాంటి వార్ వెజల్స్ మనకు చాలా అవసరం. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు ఈ పసిఫిక్ ఫ్రంట్లో ఆల్రెడీ చైనా తన యొక్క ముద్రను అక్కడ వేసింది. చుట్టుపక్కల ఉన్న దేశాలని భయపెడుతూ ఉంది. అంటే ఫిలిప్పైన్స్ సంబంధించిన కానీ, వియత్నాం, అలాంటి ఎవరైనా సరే అక్కడ పసిఫిక్ ఓషన్లో కనుక ప్రవేశిస్తే సౌత్ చైనా సీలో వెంటనే వాళ్ళపై షిప్పింగ్ ఫ్లీట్తో దాడి చేయడం, వాళ్ళని అన్ని రకాలుగా ట్రబుల్ చేయడం, ఫ్రస్ట్రేట్ చేయడం చూస్తాం. అంటే ద ఎంటైర్ రీజన్ బిలాంగ్స్ టు చైనా అనేటువంటి ఒక సిద్ధాంతం, 9 డాట్స్ అనేటువంటి ఒక పాలసీ దట్ ఈస్ ఇరేషనల్, ఇల్లాజికల్ అండ్ అన్ఫౌండెడ్ అని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్, కన్వెన్షన్స్ చెప్తూ ఉన్నా కూడా బేఖాతరు చేస్తూ తన ధోరణితోనే తాను ముందుకు పోతోంది. పారాసెల్ ఐలాండ్స్, స్పార్ట్లీ ఐలాండ్స్, ఇలా ప్రసిద్ధమైనటువంటి మినరల్ కంటెంట్ ఉన్న ఐలాండ్స్ని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఓన్లీ ఫార్ దిస్ పర్పసే ఈ ఐలాండ్స్కు సంబంధం ఉన్నటువంటి
అలాగే స్ట్రాటజిక్ పొజిషన్లో ఉన్నటువంటి తైవాన్ను స్వాధీనం చేసుకోవటానికి కూడా ఇదే ముఖ్య కారణం. మరి ఈ నేపథ్యంలో చైనా అలా వెళ్తూ దూకుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువల్లే ఈ సబాంగ్ పోర్ట్ అనేటువంటిది, పోర్ట్ జాయింట్ డెవలప్మెంట్ అనేటువంటిది, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వే ఫ్రంట్ ఫర్ అస్. ఎందువల్ల అంటే అసలు మలాకా స్ట్రైట్ అనేటువంటిది ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యం. మరీ ముఖ్యంగా చైనాకు అది చాలా ముఖ్యమైనటువంటి ఆ షిప్పింగ్ లైన్ అన్నమాట. సప్లై చైన్స్ కూడా చైనాకు వెళ్ళేటువంటి సప్లై చైన్స్ అన్నీ కూడా మలాకా స్ట్రైట్ నుంచే వెళ్ళాలి. కాబట్టి మన ప్రజెన్స్, భారతీయ ప్రజెన్స్ అక్కడ ఉండటం అనేటువంటిది చైనాకి ఎట్టి పరిస్థితిలో కూడా నచ్చని అంశం. అలాగే భారత్కు అది ఖచ్చితంగా అక్కడ ఉండవలసినటువంటి అంశం. అందువల్లే ఇప్పుడు అక్కడ షిప్పింగ్ యాక్టివిటీని, సప్లై చైన్స్ను, అలాగే డిఫెన్స్ కాన్ఫిగరేషన్స్ను, వీటన్నిటినీ కూడా భారత్ నియంత్రించి తన ప్రజెన్స్తో వాటిని గమనించేటువంటి ఒక అవకాశం ఉంది ఈరోజు. అందువల్లే మనం సుమత్రాకు నార్దర్న్ టిప్లో ఉన్నటువంటి ఈ సబాంగ్ పోర్ట్ అనేటువంటిది భారత్ దృష్టిలో చాలా కీలకమైనటువంటిది. మరొక రకంగా చూస్తే ఇండోనేషియా కూడా భారత్తో సత్సంబంధాలు ఉంటాయి. అలాగే వాణిజ్యపరంగా కూడా మనకు ఇట్ ఈస్ రియలీ ఎ వయబుల్ ప్లేస్. మన మార్కెట్స్ కానీ అక్కడ ఫ్రీ మార్కెట్స్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. రెండోది గ్రేట్ నికోబార్ ట్రాన్స్షిప్మెంట్ ఏజెన్సీ, అంటే నియర్లీ $9 బిలియన్ అక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది భారత ప్రభుత్వం వల్ల. మరి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా జస్ట్ 100 మైల్స్ అవే ఫ్రమ్ ఈ సబాంగ్ పోర్ట్. అంటే అది మనకు స్ట్రాటజిక్గా ఎంత ముఖ్యమో చూడండి. సపోజ్ ఇదే ప్లేస్లో కనుక చైనా ఆధ్వర్యంలో కనుక ఉన్నట్టయితే అది భారత్కి ఎంత ముప్పో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ టైంలో సబాంగ్ పోర్ట్ జాయింట్ డెవలప్మెంట్ భారత్ చేతికి రావటం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా భారతీయులు హర్షించదగ్గ ఒక డెవలప్మెంట్గా మనం చెప్పుకోవాలి. అలాగే ఇన్ అండ్ త్రూ దిస్ మనం ఇలా ఇండియన్ ఓషన్, అలాగే సౌత్ చైనా సీ, అలాగే మనం పసిఫిక్ ఫ్రంట్లో కూడా మన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ది అదర్ వే అరౌండ్ కూడా మనం చూసినట్టయితే భారతీయ ఈ నౌకాదళం హార్న్ ఆఫ్ ఏషియా అని చెప్తారు, ఆఫ్రికాకు సంబంధించి. అలాగే మనం పర్షియన్ గల్ఫ్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధాలు, హర్మ్యూజ్ స్ట్రైట్లో జరిగిన అనేక సంఘటనల్లో కూడా భారత్ క్రియాశీలక పాత్రను వహించింది. కాబట్టి డెఫినెట్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు మ్యాటర్ ఏ లాట్. ఇప్పుడు మనం చూసినట్టయితే మ్యారిటైమ్ యాక్టివిటీ, మ్యారిటైమ్ మూమెంట్, అలాగే మ్యారిటైమ్ టజల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో జాయింట్ పోర్ట్ డెవలప్మెంట్స్ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల 2018లోనే ఒక సెమినల్ ఫామ్లో స్టార్ట్ అయినటువంటి ఇది ఇప్పుడు ప్రస్తుతం 2026లో ఇట్ హ్యాస్ టేకెన్ ఎ వండర్ఫుల్ షేప్. ఇప్పుడు ఉన్నటువంటి పేస్ ఆఫ్ యాక్టివిటీతో డెఫినెట్లీ దెర్ విల్ బీ కోఆపరేటివ్ అండర్స్టాండింగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. దానివల్ల ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా అండ్ ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియా వీటన్నిటిలో కూడా భారత్ ఒక ప్రధానమైనటువంటి శక్తిగా అవతరించేటువంటి అవకాశం తప్పక ఉంది. అందువల్ల ఇటు ఇండియన్ ఓషన్ రీజన్కు, అటు పసిఫిక్ ఫ్రంట్కు కూడా భారత్ యొక్క ప్రజెన్స్ నిలబెట్టే ఈ సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇండియన్ జియో పాలిటిక్స్ ప్రకారం ఇది ఒక అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ వండర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ మైల్ స్టోన్ ఇన్ టేకింగ్ అస్ టు ఫర్దర్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.